ఈవినింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు రామాయణంలోని సీతారాముల వివాహ వృత్తాంతం గురించి చెప్పుకోబోతున్నాము. మీరు ఈ సీతారాముల వివాహ వృత్తాంతం చక్కగా విని పబ్లిక్ పరీక్షల్లో చక్కగా రాస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం సీతారాముల వివాహం ఎలా జరిగిందో చూద్దాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది, అక్కడకు వెళదాం అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట విధులకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గురించి, గంగ వృత్తాంతాన్ని గురించి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు. మిథిలా నగరం సమీపంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం చూశారు. ఆ ఆశ్రమంలో అహల్య గౌతములు ఉండేవారు. అహల్య తప్పు చేసిందని గౌతముడు అహల్యను 1000 సంవత్సరాల పాటు అన్నపానాలు లేకుండా బూడిదలో పడి ఉండమని శపించాడు. రాముని రాకతో ఆమెకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. రాముడు మహర్షి ఆదేశంపై గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించాడు. మిథిలలో జనక మహారాజు వీరిని సాదరంగా ఆహ్వానించాడు. అహల్య గౌతముల కుమారుడు శతానందుడు రామునికి కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణులను ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో, వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనుస్సు చూద్దామని వచ్చారు, చూపించు, శుభం కలుగుతుంది అని చెప్పాడు. జనకుడు శివధనుస్సు చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలులో దొరికిందని, ఆ సీతను శివధనుస్సును ఎక్కుపెట్టగల వీరునికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. చాలా మంది రాజులు శివధనుస్సును ఎక్కుపెట్టలేకపోయారని కూడా చెప్పాడు. విశ్వామిత్రుడు శివధనుస్సును తెప్పించమన్నాడు. 5000 మంది కలిసి శివధనుస్సు ఉన్న పెట్టెను సభలోనికి తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనుస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది. జనకుడు సీతారాములకు పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. దశరథునికి కబురు పెట్టారు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీతా ఊర్మిలను లక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేశాడు. ఈ వివాహ వృత్తాంతాన్ని చక్కగా విని చూసి మీరు చక్కగా 10వ తరగతి పరీక్షల్లో దీన్ని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.